మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 9వ తేదీన శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది పుష్యమాసంలోని ఆఖరు రోజే అమావాస్య. ఈ అమావాస్యను చోళంగి అమావాస్య అంటారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించటం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి ఆర్జ్యం సమర్పించటం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ పర్వదినాన పరమేశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల తమ జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున అంటే చోళంగి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. కేవలం కొడుకులు ఉన్నవారే చేయాలి. అది కూడా 5 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పూర్వం మన పెద్దలు ఈ పరిహారం చేసేవారు. మనం చూసుకున్నట్లయితే మనలో కొంతమందికి అస్సలు కొడుకులు ఉండరు. అలాంటి వారు కొడుకులు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడిపోతూ ఉంటారు. వారు ఎదుగుదలను చూసి అసూయపడిపోతూ ఉంటారు. దీనివల్ల మీ కొడుకులపై తీవ్రమైన నరఘోష ప్రభావం పడుతుంది. చురుకుగా ఉండే మీ పిల్లలు ఒక్కసారిగా నీరసించిపోతారు. అలాగే వారి సంపాదనలో, వారి ఆరోగ్య విషయంలో మార్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది తల్లులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే వారి గొప్పలు చెప్పుకోవటం కోసం కొడుకుల గురించి బాగా హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. మా కొడుకు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని ఇలా చెప్పటం వల్ల ఇతరుల దిష్టి కన్నా మీ దిష్టి అంటే తల్లుల దిష్టే ఎక్కువగా కొడుకులపై పడుతుంది. ఇంటిలో వారి దిష్టి కానీ బయట వారి దిష్టి కానీ మీ కొడుకులపై ఎలాంటి చెడు ప్రభావం చూపకుండా ఉండాలి అంటే అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి. చాలా సింపుల్ పరిహారం. మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో తెలుసుకునే ముందు చోళంగి అమావాస్య విశిష్టతను తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందూ మతంలో అమావాస్య తిథికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం కృష్ణపక్షంలోని 15వ రోజును అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయటం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజున చేసే స్నానం, దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువు వైద్య నారాయణుడిగా, వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా చోళంగి అమావాస్యే. అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ అమావాస్యకు రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పేవారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్నవారు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. మీ పిల్లలు అంటే మీ కొడుకులు ఆఫీస్ నుండి లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. ఏమీ లేదు, ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు కావాలి. ఒకవేళ మీకు 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకు ఈ పరిహారం చేయాలి. విడివిడిగా కోడిగుడ్లను తీసుకొని చేయాలి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక కోడిగుడ్డు తీసుకుని దానికి 2 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఇలా పెట్టి ఆ కోడిగుడ్డుతో మీ కొడుకుకు తల నుండి కాలి బొటనవేలు వరకు దిగతీయాలి. చాలా జాగ్రత్తగా ఈ పరిహారం చేయాలి. గుడ్డు అనేది పగలకుండా చేయాలి. ఇలా దిగదుడిసిన తర్వాత మీ కొడుకు తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ గుడ్డును ఇంటి బయట ఏదైనా ప్రదేశంలో పెట్టి ఆ గుడ్డు దగ్గర ₹1 లేదా ₹2 కాయిన్ను పెట్టండి. గుడ్డును పగలకుండా నేలపై పెట్టాలి. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. మీ కాళ్ళు చేతులు, మీ కొడుకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి ఇంట్లోకి వెళ్ళండి. మీ కొడుకులను స్నానం చేయమని చెప్పండి, చాలు. ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎంత శక్తివంతమైన నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది. పూర్వకాలంలో ఈ పరిహారాన్ని మన పెద్దలు ఆచరించేవారు. ఇప్పుడు మీరు కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. వారి జీవితంలో పురోగతి ఉంటుంది. ఇలా గుడ్డుతో దిష్టి తీయటం వల్ల మీ కొడుకులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి.
5 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న కొడుకులు ఉన్నవారే అందరూ కూడా ఈ పరిహారం చేయాలి. మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అన్ని గుడ్లను తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి. చోలంగి అమావాస్య రోజున గుడ్డుతో దిష్టి తీయటం వల్ల మీ కొడుకులకు ఎంతో మేలు జరుగుతుంది. జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. మీ కొడుకులు విద్యార్థులైతే పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ అమావాస్య రోజున పిల్లలు ఉన్నవారందరూ, అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నవారందరూ కూడా ఒక పరిహారం చేయండి. అమావాస్య రోజున మీ పిల్లలపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోవడానికి ఏ పరిహారం చేసినా 100కు 100% రిజల్ట్ అయితే మాత్రం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేయండి. ఏమీ లేదు, అమావాస్య రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత మీ పిల్లలను గుమ్మం దగ్గర కూర్చోబెట్టి ఒక ప్లేట్ తీసుకోండి. అందులో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేయండి. అలాగే కొంచెం కల్లులుప్పు కూడా వేసి మీ పిల్లలకు దిష్టి తీయండి. ఇలా దిష్టి తీయటం వల్ల మీ పిల్లల ఎదుగుదలను చూసి ఏడ్చేవారి ఏడుపులు, వారి ప్రభావం మీ పిల్లలపై నుండి తొలగిపోతుంది. చాలామంది ఇలా అంటూ ఉంటారు, మీ పిల్లలు ఎంత చక్కగా మీ మాట వింటున్నారో, మా పిల్లలైతే అస్సలు మా మాట వినరు, చెప్పిన పని అస్సలు చేయరు, కానీ మీ పిల్లలు మాత్రం బంగారం అని అంటూ ఉంటారు. ఇలా ఇతరులు మీ పిల్లలను పొగడటం వల్ల మీ పిల్లలపై నరదృష్టి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే కొంతమంది పిల్లలు కొంచెం బాగా రెడీ అయితే చాలు చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. ఏమీ తినరు, తలనొప్పి ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. మీ పిల్లలపై ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉంటేనే వారికి ఇలా అవుతుంది. మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అనుకుంటే ఈ నెల వచ్చే చోలంగి అమావాస్య రోజు ఈ పరిహారాలను చేయండి. కొడుకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీ కొడుకులు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. కోడిగుడ్డుతో పరిహారం చేసిన పసుపు కుంకుమ నీళ్లతో మళ్ళీ వారికి దిష్టిని తీయాలి. ఇలా చేస్తే వారిపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. నరఘోష, నరపీడ, నరదృష్టి కూడా అంతా పోతుంది. అలాగే చోలంగి అమావాస్య రోజు మీ పిల్లలను విష్ణువును, లక్ష్మీదేవిని పూజించమని చెప్పండి. చోలంగి అమావాస్య రోజు లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీరు కానీ మీ ఇంట్లో వారు ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చోలంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం బియ్యపిండి, పంచదార వేసి అందులోనే కొంచెం యాలకుల పొడిని కూడా బాగా కలిపి ఆవు నెయ్యి వేసి చూర్ణంలాగా కలిపి లక్ష్మీనారాయణుల పటం ముందు పెట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి చోలంగి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు మిస్ కాకుండా ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమావాస్య అనే పేరు వినగానే చాలామందిలో ఒక భయం మొదలవుతుంది. అమావాస్యను చీకటికి సంబంధించిన రోజుగా చూస్తారు. అమావాస్య రోజు చాలామంది శుభకార్యాలు లాంటివేమీ తలపెట్టరు. కానీ తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వారు అమావాస్యను ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. మనం పౌర్ణమి రోజున పవిత్ర కార్యాలు చేస్తాం. తమిళులు అమావాస్య రోజు పవిత్ర కార్యాలు చేస్తూ ఉంటారు. సహజంగానే తమిళ ప్రాంతం వారు ఎక్కువగా తమ పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. తాము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే పితృదేవతల ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అమావాస్య పితృదేవతలకు అనుకూలమైన తిథి కనుక తమిళులు అమావాస్యను పూర్ణ తిథిగా, శుభతిథిగా ఆచరించటం సాంప్రదాయంగా వస్తుంది. నిజానికి అమావాస్య రోజు పూజ చేయటం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు. కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి, లేదంటే కనీసం నీరైనా వదిలిపెట్టాలి. అమావాస్య రోజు శుభ ఫలితాలు ఇస్తుంది. ఇలా చేస్తే ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ భోజనంలో కొంత అన్నం తీసి కాకులకు పెట్టాలి. ఇలా ఉంచటం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు వచ్చి మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని మన పెద్దల నమ్మకం. ఇలా ప్రతి అమావాస్యకు కూడా పితృదేవతలకు పిండాలు పెడితే వారు ఎంతో సంతోషిస్తారు. అసలు ఇవేమీ చేయలేము అనుకునేవారు అమావాస్య రోజు కాకులకు గుప్పెడు అన్నం పెట్టినా చాలు, పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఈ రోజు ఎక్కడైనా సరే కాకులు కనిపిస్తే
ఏదో ఒక ఆహారాన్ని వేయండి, మీకంతా మంచే జరుగుతుంది. అమావాస్య తిథి రోజు పదే పదే కాకి వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటే మీ పితృదేవతలు వచ్చారని గమనించి వారికి గుప్పెడు అన్నాన్ని పెట్టండి. పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈతి బాధలనేవి ఉండవు. అందుకే అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తని శుభ్రం చేసి నీటిలో కల్లాపు మాత్రమే కొట్టాలి, ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తే పితృదేవతలు వాకిలి వరకు వచ్చి అక్కడే ఆగిపోతారని పండితులు చెప్తూ ఉంటారు. అందుకే అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలని మనసారా ప్రార్థించి దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కనుక ఈరోజు దేవతలతో సమానంగా పితృదేవతలను కొలిస్తే సకల సంపదలు చేకూరతాయి. మీ వంశం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది, మంచి ఫలితాలు పొందుతారు. కనుక అమావాస్య రోజు తప్పనిసరిగా పితృదేవతలకు ప్రీతిగా పూజలు చేసి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.